Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. ఈ రోజు మనము మహాజానపదాస్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇంతకు ముందు మనం ఏన్షియంట్ హిస్టరీలో వేదాసు, బుద్ధిజం, జైనిజం, ఐవిసి అన్ని డిస్కస్ చేసాము. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మహాజానపదాస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ సో ఇలా ఏ విధమైన స్టేట్ ఎగ్జామ్ కైనా కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాజానపదాస్ గురించి తీసుకున్నప్పుడు మనకి మహాజానపదాస్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏన్షియంట్ కింగ్డమ్స్, ఓకేనా? అండ్ ఇట్స్ ఏ రిపబ్లిక్. మరి ఎక్కడ ఏర్పడ్డాయి ఇవి అని అంటే నదరన్ ఇండియా, ఓకేనా? నార్త్ ఇండియా అంటామండి. ఇది ఎప్పుడు టైం వచ్చేసి మనకి 6th సెంచరీ. ఓకే, ఇప్పుడు మహాజానపదాస్ మరి ఈ టర్మ్ యొక్క అర్థం ఏంటి అని అంటే మీనింగ్ గ్రేట్ కింగ్డమ్స్, ఓకేనా? ఆర్ గ్రేట్ గ్రేట్ స్టేట్స్ అని కూడా అంటారు. మరి ఇది ఏ టైంలో? 6th సెంచరీ, ఓకేనా? అండ్ దీన్ని సెకండ్ అర్బనైజేషన్ అని అంటారు. మరి ఫస్ట్ అర్బనైజేషన్ ఏంటండి? మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఓకేనా? అంటే మనకి ఇండస్ వ్యాలీ తర్వాత మళ్ళీ అంతా అర్బనైజేషన్ గ్రేట్ గా ఎక్కడ వచ్చింది అని అంటే ఇక్కడ మన 6th సెంచరీలో అని చెప్పొచ్చు. మరి దీని లొకేషన్ ఎక్కడుంది ఏంటి? మహాజానపదాస్ గురించి తీసుకుంటే మనకి మొత్తము 16 మహాజానపదాస్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? ప్రజెంట్ డే తీసుకుంటే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ లో ఉండడం జరిగింది. మరి టైప్స్ ఆఫ్ మహాజానపదాస్ లో 2 రకాలు ఉన్నాయి, మోనార్చీస్ అండ్ నాన్ మోనార్చియల్ అని చెప్తాము, ఓకేనా? మరి మహాజానపదాస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది? మనకి ఎలా తెలుసు మహాజానపదాస్ గురించి? సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అంగుత్తర నియాక, ఇది వచ్చేసి మనకి బుద్ధిస్ట్ స్క్రిప్చర్ అండి. సో ఇది వచ్చేసి ఇట్స్ బిలాంగ్ టు ద సుత్త పీఠిక. మనకు పీఠికలు ఐడియా ఉన్నాయి కదా, మనం బుద్ధిజం లో చూసాము. తర్వాత మరి ఇది ఏం చెప్తుంది అని అంటే ఆ టైంలో పొలిటికల్ గా, సోషల్ గా, ఎకనామికల్ గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంది అనేది చెప్తుంది. అండ్ అదర్ సోర్సెస్ తీసుకుంటే మహావస్త్యు, ఓకేనా? మహావస్త్యు వచ్చేసి బుద్ధిస్ట్ వరకు, అండ్ భాగవతి సూత్ర వచ్చేసి జైన వరకు, అండ్ దిగనియాక బుద్ధిస్ట్ టెక్స్ట్, చుల్ల నిర్దేశ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్, ఇవి కూడా మనకి 16 మహాజానపదాస్ గురించి చెప్పడం జరుగుతుంది. సో మరి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ లీడ్ టు క్రియేషన్ ఆఫ్ ద మహాజానపద? అసలు మహాజానపదాస్ ఏర్పడడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే మనకి లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత పీపుల్ అనే వాళ్ళు దే విట్నెస్ ద ట్రాన్స్లేషన్ అని చెప్తారు. సో అప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు పీపుల్ ఎలా విధంగా ఇండివిజువల్ గా నివసించే వాళ్ళు, తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ గా నివసించడం స్టార్ట్ చేశారు. సెటిల్మెంట్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. మనం ఇక్కడ హరప్పన్ అండ్ మోహన్జోదరో తీసుకున్నప్పుడు అక్కడ నుంచే మనకి సెటిల్మెంట్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ గా నివసించడం జరిగింది, ఒక కమ్యూనిటీగా. అప్పుడు మనం ఏమనుకున్నామండి? జానా అండ్ జానపదాసు వీళ్ళని పరిపాలించే వాళ్ళు రజనాస్ అని, ఈ విధంగా మనం ఆల్రెడీ చూసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి, మీకు ఐడియా ఉంటుంది. సో ఈ విధంగా పీపుల్ అనేవాళ్ళు ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ గా నివసించడం స్టార్ట్ చేశారు. జానపద అంటే ఒక టెరిటోరియల్ స్టేట్ అన్నట్టుగా ఒక టెరిటరీ ఏర్పరచుకొని అక్కడ నివసించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక టెరిటరీ ఉందంటే ఇప్పుడు చూడండి, ఒక ప్లేస్ ఉంది, ఒక ప్లేస్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక టెరిటరీ ఉంటే దాన్ని పరిపాలించే వాళ్ళు కూడా కావాలి కదా, అండ్ దానికి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మళ్ళీ ఆ టెరిటరీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వేరే పక్క రాజ్యం వాళ్ళు వచ్చి మనల్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తారు కదా. సో మన ప్లేస్ ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవద్దంటే మనం స్ట్రాంగ్ గా ఉండాలి, మనకు మిలిటరీ ఉండాలి, ఫుడ్ అన్ని రకాలుగా మనకు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి అగ్రికల్చర్ గా, సోషల్ గా, ఎకనామికల్ గా మనం స్ట్రాంగ్ ఉంటేనే వేరే వాళ్ళ మనల్ని ఆక్యుపై చేసుకోకుండా ఉండగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియా, చైనా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. సో మనకి ఇండియాలో ఉన్న కొద్ది కొద్ది పార్ట్ చైనా ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఎందుకు? దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ టెరిటరీ వాళ్ళు పెంచుకోవాలనుకుంటున్నారు. కానీ మనం స్ట్రాంగ్ ఉంటేనే మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం కదా. సో అలా అన్నట్టుగా, ఓకేనా? సో ఈ మహాజానపదాస్ ఎందుకు ఏర్పడ్డవి అని అంటే వాళ్ళు వాళ్ళ టెరిటరీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే పెంచుకోవాలనుకున్నారు. సో ఇలా పెంచుకున్నవే ఏంటంటే మహాజానపదాసు, ఓకేనా? సో మరి ఇంకా ఇప్పుడు మరి వీటి లొకేషన్ కానీ అసలు ఏ విధంగా ఇవి ఏర్పడ్డవి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్మెంట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సెంట్రల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి అండి? నార్త్ వెస్ట్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ నుండి ఈస్టర్న్ పార్ట్ కి షిఫ్ట్ చేశారు. వెస్ట్ నుండి ఈస్ట్ కి షిఫ్ట్ చేయడం జరిగింది, ఓకేనా? ఇది మన ఇప్పుడు ఇండియా లొకేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వెస్టర్న్ పార్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఈస్టర్న్ పార్ట్ ఉంటుంది. సో ఇలా మనకి వెస్ట్ పార్ట్ నుంచి ఈస్టర్న్ పార్ట్ కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు షిఫ్ట్ చేసుకున్నారు అని అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఫెర్టైల్ ల్యాండ్, బెటర్ రెయిన్ఫాల్,
ఓకేనా. అండ్ రివర్ సిస్టము, తర్వాత క్లోజ్ టు ద ఐరన్ ప్రొడక్షన్. సో ఇవన్నీ ఉంటే ఏమైతే మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది జరుగుతది. ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా. సో ఐరన్ ప్రొడక్షన్ అనేది మనకి అగ్రికల్చర్ లో చాలా ఇంపార్టెంట్ టూల్ అది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి, జానా అంటే ట్రైబు, జానపద అంటే టెరిటరీ. సో న్యూ అగ్రికల్చర్ టూల్స్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఐరన్ అగ్రికల్చర్ టూల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ తీసుకోవచ్చు అని. సో ఐరన్ వెపన్స్ ని మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. తర్వాత కింగ్ తీసుకున్నప్పుడు సార్వభౌమ అధికారాలు రాజుకు ఉండేవి. అండ్ వాళ్ళ అగ్రికల్చర్ సర్ప్లస్ మీద ట్యాక్సెస్ అనేది వేసేవాళ్ళు. దేని మీద? అగ్రికల్చర్ సర్ప్లస్ మీద గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎందుకు యూజ్ చేసేవారంటే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసము. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ జానపద టు మహాజానపద. ఇందాక నేను చెప్పాను కదా. సో వాళ్ళ యొక్క టెరిటరీని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నారు. సో అసలు జానపద అంటే ఏంటి అని అంటే ద ప్లేస్ వేర్ ద ట్రైబ్ సెట్స్ ఇట్స్ ఫుట్ అప్ అని. అంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క ఎక్కడ వాళ్ళు నివసించాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క టెరిటరీ ఏంటి, ఆ ప్లేస్ ని ఏమంటామంటే జానపద అని అంటాము. సో వాళ్ళు అప్పుడు జనరల్ గా ఈ జానపదాసు ఒకరికొకరు ఫైట్ చేసుకునే వాళ్ళు. ఎందుకు అని అంటే మనం ఇంతకు ముందు వేదాస్ టైంలో చూసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఫైట్ చేసేవాళ్ళండి? నాట్ ఫర్ ల్యాండ్, ఓన్లీ ఫర్ కౌ అండ్ క్యాటల్ కోసం చేసుకునేవాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చేసరికి రీసోర్సెస్ అండ్ పొలిటికల్ డొమినెన్స్. సో పొలిటికల్ డొమినెన్స్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఉంది, తన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వాటిని ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది. ఎందుకు? పొలిటికల్ డొమినియన్స్ ఒకటి. ఓకేనా. అండ్ రిసోర్సెస్ రెండు విధాలుగా, అంటే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడం కోసం ఎదుటి వాళ్ళతో ఫైట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనకి జనరల్ గా ప్రజెంట్ డేలో తీసుకున్నప్పుడు కూడా మనకి టెరిటరీ ప్రాంతాలలో అంటే వాళ్ళ యొక్క బౌండరీస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ వార్స్ అనేవి జరుగుతూనే ఉంది. మీ అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. తర్వాత పొలిటికల్ రైవలరీ అంటే పొలిటికల్ కూడా వాళ్ళు అంటే మేము స్ట్రాంగ్ గా ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా అదొక రీజన్ అని చెప్పొచ్చు. తర్వాత మహాజనపదాసు, ఇంకా మనం చూడండి ఇక్కడ 16 మహాజనపదాస్ ఉన్నాయి మనకి. వాటిని ఇక్కడ మీకు మ్యాప్ లో క్లియర్ గా ఉన్నాయి చూడండి. 16 మహాజనపదాసు అండ్ వాటి యొక్క క్యాపిటల్స్. సో ఫస్ట్ వచ్చేసి కంబోజా రాయ్పూర్ క్యాపిటల్, గాంధార తక్షశిల, హస్తినాపురి కురు. సో ఈ విధంగా మనకి ఒక్కొక్కటి అయితే ఉండడం జరిగింది. నేను ఇక్కడ మీకు అన్ని కూడా వచ్చే డయాగ్రామ్ అయితే మ్యాప్ అయితే పెట్టడం జరిగింది. హస్తినాపుర, పాంచాల, సురసేన, కోసల, మల్ల, వృజ్జి, కాశీ అండ్ కౌశాంబి, మస్త్య, అవంతి, ఛేది, మగధ, పాటలిపుత్ర మనకి ఇది చాలా ఇంపార్టెంట్, అంగ్న, చంప అండ్ అసక, పోతలి. ఓకేనా. సో ఇవి 16 అనేవి మనకి మహాజానపదాస్ అండి. సో ఇప్పుడు మనం అకార్డింగ్ టు ద బుద్ధిస్ట్ టెక్స్ట్ తీసుకున్నప్పుడు బుద్ధిస్ట్ ఏమనుకున్నాం మనం ఇందాక సోర్సెస్ లో? ఓకేనా. అగుంతర నియక ఇది వచ్చేసి ఏం చెప్తుంది అనంటే ఈ 16 మహాజానపదాసు ఈ హిమాలయాస్ అండ్ ఈ నర్మదా రివర్ మధ్యలోనే ఏర్పడ్డవి అని చెప్తున్నారు. అంతే కదా. మనకి ఇక్కడ చూడండి, మనకి హిమాలయస్ ఇక్కడ నుంచి వస్తే ఇలా వస్తాయి కదా. ఓకేనా. నర్మదా రివర్ ఇలా వస్తుంది కదా మనకి. సో ఈ విధంగా హిమాలయస్ అండ్ నర్మదా రివర్ కి మధ్యలో ఏర్పడ్డవని చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ హిమాలయస్ అండ్ బిట్వీన్ ద హిమాలయస్ అండ్ నర్మదా ఇట్స్ డివైడెడ్ ఇంటూ 16 ఇండిపెండెంట్ స్టేట్స్, దట్ ఈస్ ద మహాజానపదాస్. వాటి పేర్లు ఆల్రెడీ మనం చూసుకున్నాము. కావాలంటే మీరు ఒకసారి వీడియో పౌజ్ చేసి చూడండి. అండ్ ఇక్కడ మరి 6th సెంచరీ టైంలో తీసుకున్నప్పుడు మరి మోర్ పవర్ఫుల్ ఏమున్నవి అని అంటే మగధ, కోసల, వస్త అండ్ అవంతి. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ 2 ఆఫ్ మహాజనపదాస్ వాజి అండ్ మళ్ళా తీసుకున్నప్పుడు ఘన సంఘాస్ అని అంటాము. సో ఘన సంఘ అంటే లిటరల్ గా ఏ మీనింగ్ వస్తుందంటే అసెంబ్లీ ఆఫ్ ఘన. సో ఘనలో కూడా మనకి 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి ఘన అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ క్లేన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే శక్య. ఓకేనా. శక్య అండ్ మల్ల. అండ్ కొన్ని వచ్చేసి మనకి సెవరల్ క్లేన్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే వాజి అంటాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి మనము ఇంపార్టెంట్ వాటికి వెళ్దాం. ఇంపార్టెంట్ డైనాసిటీస్ కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ కానీ తీసుకున్నప్పుడు జానపదాస్ ఫస్ట్ వచ్చేసి మగధ, ద మోస్ట్ పవర్ఫుల్ మహాజానపదాస్ అని చెప్తాము. మరి మగధాని ఎవరు రూల్ చేశారంటే బృహద్దాత డైనాసిటీ, ప్రత్యోదత డైనాసిటీ, హర్యాంక డైనాసిటీ అండ్ శిశుంగా డైనాసిటీ. ఓకేనా. సో మగధ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎందులో అంటే జైనిజం అండ్ బుద్ధిజం డెవలప్మెంట్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళలో సక్సెస్ అయిన పర్సన్స్, సక్సెస్ఫుల్ డైనాసిటీస్ తీసుకుంటే నంద, మౌర్య, శుంగ, గుప్త అండ్ ద పాల ఆల్సో రూల్డ్ ద మగధ అని చెప్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నంద వరకు చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బృహద్దాత డైనాసిటీ అని చెప్పాం. సో బృహద్దాత డైనాసిటీ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ రూలింగ్ డైనాసిటీ. మగధాన్ని ఫస్ట్ రూలింగ్ చేసింది ఎవరు అని అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ అని కూడా అంటాము. సో ఈ బృహద్రాత అనేది ఋగ్వేదంలో కూడా మెన్షన్ చేయబడి ఉంది అని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత అకార్డింగ్ టు విష్ణు పురాణ తీసుకున్నప్పుడు ఈ మగధ నాట్ ఓన్లీ మోస్ట్ వాల్యుబుల్ కింగ్డమ్, ఓన్లీ వాల్యుబుల్ కింగ్డమ్ మాత్రమే కాకుండా సెంట్రలైజ్డ్ పవర్స్ అనేది కూడా ఉంది ఇండియాలో అని చెప్తున్నారు. తర్వాత
ప్రద్యోత డైనాసిటీ తీసుకున్నప్పుడు అకార్డింగ్ టు మనము పురాణాల ప్రకారం తీసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు దేన్ని రూల్ చేశారంటే అవంతి అండ్ మగధాని రూల్ చేయడం జరిగింది. అండ్ ప్రద్యోత ద ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ. అండ్ ప్రద్యోత ఎవరండి? సన్ ఆఫ్ ద పులిక ఆర్ పునిక, రెండు పేర్లు గుర్తుపెట్టండి, అంటే ఒకటే పేరు రెండు విధాలుగా పలుకుతారు. అండ్ మరి వీళ్ళ సక్సీడర్ ఎవరంటే హరియాంక. నెక్స్ట్ హరియాంకకి వస్తే మరి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరండి? బింబిసారుడు. ఓకేనా? బింబిసార టైం ఎప్పుడండి? డ్యూరేషన్ 545 to 493. ఈ టైంలో మనకి ఎవరు వస్తారండి? బుద్ధిజం, జైనిజం గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఫౌండర్ ఆఫ్ ద ఎంపైర్ అండ్ కాంటెంపరీ ఆఫ్ బోత్ బుద్ధ అండ్ మహావీర, ఆల్రెడీ చెప్పాను కదా, ఇంపార్టెంట్. అడుగుతారు క్వశ్చన్, బింబిసార కాంటెంపరీ ఎవరని. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ పీవైక్యూలో కూడా మీకు ఇలా కాంటెంపరీ క్వశ్చన్స్ అడిగారు, కావాలంటే చూసుకోండి. ఓకేనా? నాకు ఆ ఇయర్ గుర్తులేదు, బట్ ఇక్కడ మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ మనము ఇక్కడ 7th సెంచరీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి చైనీస్ మాంక్ ఎవరున్నారండి? జింగ్ చాంగ్ ఉన్నారు. ఈయన వచ్చేసి బింబిసారుడు సిటీని ఏర్పాటు చేశారు, అది రాజగృహ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు బింబిసార డైనాసిటీలో వాళ్ళు 3 పాలసీస్ అయితే ఫాలో అవడం జరిగింది. అవి ఏంటి అని అంటే, ఒకటి మ్యాట్రిమోనియల్ అలవెన్సెస్, ఫ్రెండ్షిప్ విత్ స్ట్రాంగ్ రూల్ అండ్ కాంక్వెస్ట్ ఆఫ్ వీక్. మ్యాట్రిమోనియల్ అలవెన్సెస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు తెలుసు కదా, పెళ్లిళ్ళు చేస్తారు కదా. సో అంటే లైక్ డిఫరెంట్ స్టేట్ మహారాణిని పెళ్లి చేసుకొని వాళ్ళు తెచ్చిన కట్నమే కానీ, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ లైక్ వాళ్ళ కింగ్డమ్ ని ఇవ్వడం, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ విధంగా స్ట్రాంగ్ అవడం, ఇంకోటి స్ట్రాంగ్ గా ఉన్న కంట్రీస్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఇంకోటి వీక్ గా ఉన్న వాళ్ళని వీళ్ళు ఓడించి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వీళ్ళు స్ట్రాంగ్ అవ్వడం. సో ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ వీళ్ళ క్యాపిటల్ ఏం పెట్టుకున్నారు? రాజగృహ్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే వీళ్ళు ఫస్ట్ అవంతి కింగ్ ఎవరండి? ప్రద్యోతతో వీళ్ళు ఫస్ట్ గొడవలు ఉన్నప్పటికీ, అంటే కొంచెం వీళ్ళకు మంచి కమ్యూనికేషన్ లేకపోయినా ఆ తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ గా మారడం జరిగింది. ఓకేనా? అండ్ వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి మనకి 3 మ్యాట్రిమోనియల్ అలవెన్సెస్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్తారు. మనం తీసుకున్నప్పుడు అతని ఇక్కడ హిస్ ఫస్ట్ వైఫ్ ఎవరండి? బింబిసారును. మనం తీసుకున్నప్పుడు మహాకోశల ఎవరండి? మహాకోశల. తను ఎక్కడి నుంచి అండి మరి? ఫ్రమ్ ద కోశల. అండ్ తిను వచ్చేసి సిస్టర్ ఆఫ్ ప్రసెంజిత్. ఇది ఇంపార్టెంట్ అండి, ప్రసెంజిత్ పేరు మీకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. సో అండ్ మరి తను డౌరీగా ఏం తీసుకొచ్చింది కట్నంగా అంటే 1 lakh కాయిన్స్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇదొకటి. తర్వాత లిచ్చావి ప్రిన్సెస్ ఎవరండి? చెల్లన. తిను వచ్చేసి ఎక్కడ నుంచి? వైశాలి. ఓకేనా? తిను ద బర్త్ టు అజాత శత్రుకి జన్మనిచ్చడం జరిగింది. సో ఈ విధంగా మనము మ్యాట్రిలినియన్ అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి యూజ్ అయిందని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ డాటర్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ మద్రా క్లేన్, ఇదొకటి. ఈ విధంగా వాళ్ళు 3 రకాలుగా చెప్తారు. తర్వాత మనకి బోత్ జైన అండ్ బుద్ధిస్ట్ క్లెయిమ్స్ ఏం చెప్తున్నాయంటే దే ఆర్ ఫాలోయింగ్ ద రెస్పెక్టివ్ రిలీజియస్ అని. ఓకేనా? నెక్స్ట్ అజాత శత్రు. ఇవి మీకు ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కాదు, ఒకసారి కావాలంటే పౌజ్ చేసుకొని చూసుకోండి 2 పేర్లు. తర్వాత అజాత శత్రు తీసుకుంటే 493 బీసీ టు 462 బీసీ. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి అజాత శత్రు వచ్చేసి పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్ రూలర్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో వచ్చేసి తన యొక్క ఫాదర్ ఎక్స్పాన్షన్ పాలసీస్ అయితే ఫాలో అవడం జరిగింది. అదేంటంటే మిలిటరీ కాంక్వెస్ట్. ఓకేనా? ఈ అనాక్స్డ్ ద కోసల మరి ఎవరండి? గుర్తుందా మీకు ఇందాక? ప్రసేజిత్, నేను ఇందాక చెప్పాను మీకు. సో కోసలాని తిను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అండ్ యాడెడ్ వైశాలి టు మగధ. వైశాలిని తీసుకొచ్చి మగధలో యాడ్ చేశాడు. ఓకేనా? అండ్ బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఇన్ ద నార్త్ ఇండియా. ఓకేనా? నార్త్ ఇండియాలో చాలా పవర్ఫుల్ కింగ్ గా మారడం జరిగింది. తర్వాత ఇతను 2 ఇన్నోవేటివ్ మిలిటరీ వెపన్స్ యూజ్ చేయడం జరిగింది, వార్ ఇంజన్ అండ్ వార్ చైత్యాస్. ఓకేనా? ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండ్ తర్వాత మన అజాత శత్రువు టైంలోనే బుద్ధుడు కూడా చనిపోవడం అయితే జరిగింది. ఓకే, అండ్ హీ మెట్ ద గౌతమ్ బుద్ధ. సో ఇంకా ఇతని టైంలో కొన్ని బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ ద స్కల్ప్చర్స్ ఆఫ్ బార్హత్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్పెషల్లీ ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇతని టైంలో. తర్వాత ఉదయభద్ర. సో ఉదయభద్ర వచ్చేసి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉదయభద్ర తీసుకున్నప్పుడు ఇక్కడ న్యూ క్యాపిటల్ మళ్ళీ ఏంటండి? పాటలిపుత్ర అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ శుషింగా డైనాసిటీ. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. శుషింగా డైనాసిటీ తీసుకున్నప్పుడు 413 బీసీ టు 445 బీసీ. ఈ టైమింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కొన్ని శ్రీలంకన్ క్రోనాలజీ ప్రకారము ఈ శుషింగా డైనాసిటీ వీళ్ళు ఎవరితో ఫైట్ చేశారు ఏంటి అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ లాస్ట్ రూరల్ వచ్చేసి మనకి హరియాంక డైనాసిటీలో శుషింగా మనకి లాస్ట్ రూరల్ అని కూడా చెప్పొచ్చు.
తర్వాత ఈ పాయింట్ చూడండి. శుషుంగా డైనాసిటీ తీసుకున్నప్పుడు దే లాస్టెడ్ ఫ్రమ్ 413 టు 345 అండ్ దే షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ టు వైశాలి. వాళ్ళ క్యాపిటల్ ని వైశాలికి షిఫ్ట్ చేసుకున్నారు. ఇది ఇంపార్టెంట్. ఇనిషియల్లీ వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే రాజ్‌గృహ. అండ్ దే డిఫీటెడ్ అవంతి. అవంతితో వాళ్ళు ఫైట్ చేశారు. ఇందాక మనం చూసుకున్నాం కదా! ప్రద్యోత డైనాసిటీ. ఓకేనా? దాన్ని పార్ట్ ఆఫ్ మగధగా మార్చారు. తర్వాత ఇక్కడ మనకి మెయిన్‌గా తీసుకున్నప్పుడు దిస్ బ్రాట్ ఎండ్ ఇంటు ద 100 ఇయర్స్ ఓల్డ్ రైవల్వరీ బిట్వీన్ ద మగధ అండ్ అవంతి. ఓకేనా? సో, కాలాశోక. కాలాశోక చాలా ఇంపార్టెంట్. శిశుంగాస్ యొక్క సన్ అండి. ఇది మీకు కాలాశోక ఎస్పెషల్‌గా అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చదువుకోవాల్సయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్‌గా తీసుకున్నప్పుడు ఇతను కాలాశోక ట్రాన్స్‌ఫర్ ద క్యాపిటల్ టు పాటలీపుత్రకి క్యాపిటల్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ ఉందండి? వైశాలిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. మీరు చూసుకోవాలి ఒక పాయింట్ గూడా. తర్వాత నంద డైనాసిటీ తీసుకున్నప్పుడు మరి నంద డైనాసిటీ ఏ విధంగా ఉంది? నంద డైనాసిటీ ఎప్పుడొచ్చింది అనంటే, అసలు వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ నంద? ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఫస్ట్ డైనాసిటీలో నంద డైనాసిటీ అనేది ఇంపార్టెంట్. సో, నంద డైనాసిటీ వర్ ద ఫస్ట్ నాన్ క్షత్రియన్ డైనాసిటీ. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్. ఫస్ట్ నాన్ క్షత్రియన్. మరి ఇంతకుముందు ఉన్న వాళ్ళు క్షత్రియన్ డైనాసిటీ వాళ్ళున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. ఫస్ట్ నాన్ క్షత్రియన్ డైనాసిటీ. ఇది ఇంపార్టెంట్. టైమ్ ఎప్పుడండి? 4థ్ సెంచరీ. తర్వాత మరి నందాస్ ఓవర్‌థ్రోన్ ద శుషుంగా డైనాసిటీ. శుషుంగా డైనాసిటీని వీళ్ళు ఓవర్‌థ్రోన్ చేసి నందాస్ అయితే రావడం జరిగింది. ఎక్కడండి? మగధ రీజియన్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియాలో. ఓకేనా? నెక్స్ట్ మనము ఇక్కడ బేస్డ్ ఆన్ ద బుద్ధిస్ట్ ట్రెడిషన్ తీసుకున్నప్పుడు మహావంశ. సో, మహావంశ రూల్డ్ డ్యూరింగ్ ద 345 బీసీ టు 322 బీసీ అని చెప్తారు. అయితే ఇక్కడ నంద సక్సెసర్ తీసుకున్నప్పుడు సక్సెస్ ఆఫ్ దేర్ హర్యంక అండ్ శిశుంగా. ఓకేనా? ఇదొక పాయింట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మనం నందా తీసుకున్నప్పుడు మనకి ఏన్షియంట్ టెక్స్ట్ ప్రకారం దే ఆర్ అన్‌పాపులరైజ్డ్. కానీ వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ యొక్క గ్రేట్ వెల్త్ ఉంది వాళ్ళ దగ్గర. మంచి వెల్త్ ఎక్కువగా ఉంది. అండ్ కరెన్సీ అండ్ న్యూ కరెన్సీని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. టాక్సేషన్ సిస్టమ్ ఉంది. బట్ స్టిల్ వాళ్ళు పాపులర్ అవ్వలేకపోయారు. ఎందుకు పాపులర్ అవ్వలేకపోయారు అంటే లో బర్త్ స్టేటస్ అని అంటారు. అంటే తక్కువ ఆహ్, జాతిలో పుట్టడం అనేది అని రీజన్ అంటారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ దీనికి చాలా థియరీస్ ఉంటాయండి. సో, నేనవి మీకు కొంచెం చెప్తాను. సో, నంద కింగ్ తీసుకున్న తర్వాత నందాస్ తర్వాత ఎవరు నందాస్‌ని ఓడించింది అనంటే చంద్రగుప్త మౌర్యన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ చూడండి మోస్ట్ హిస్టారియన్ వాళ్ళు ఏం ఐడెంటిఫై చేశారు మోస్ట్ హిస్టారియన్? ఇక్కడ చూడండి గంగరిదయ్. సో, గంగరిదయ్ అండ్ ప్రాసి దే మెన్షన్ ద ఏన్షియంట్ గ్రీక్, రోమన్ అకౌంట్స్. నందా కింగ్ గురించి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలెగ్జాండర్ గ్రేట్ ఇన్వెన్షన్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఇండియా. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అనంటే నందాస్ యొక్క గ్రేట్ మిలిటరీ పవర్స్‌ని మెన్షన్ చేశారు. ఈ 2 పాయింట్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూద్దాం. అసలు ఒరిజిన్ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ బోత్ ఇండియన్ అండ్ గ్రీక్, రోమన్ ట్రెడిషన్స్ ఏం క్యారెక్టరైజ్ చేస్తున్నదనంటే ఇక్కడ చూడండి. ద డైనాసిటీ ఫౌండర్ యాస్ ఆఫ్ లో బర్త్. ఇక్కడ ఏమంటున్నారు? లో బర్త్ అంటే తక్కువ దానిలో పుట్టడము అని ఒకటి చెప్తున్నారు. తర్వాత ఇందాక చెప్పుకున్నాం గదా! మనం ఫస్ట్ సెంచరీలో తీసుకున్నప్పుడు గ్రీక్ హిస్టారియన్స్ వీళ్ళేమంటున్నారంటే ఇక్కడ నందా కింగ్ వాస్ ద సన్ ఆఫ్ ద బార్బర్ అని అంటున్నారు. అంటే తక్కువ జాతిలో పుట్టారని. తర్వాత జైన్ ట్రెడిషన్ ఏం చెప్తుందనంటే జైన్ ట్రెడిషన్‌లో రికార్డెడ్ యాస్ ఇక్కడ చూడండి. అవశ్యక సూత్ర అండ్ పరిశిష్ట పర్వన్. ద ఫస్ట్ నందా కింగ్ వాస్ ద సన్ ఆఫ్ ద బార్బర్ అని చెప్తుంది. ఇది ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత 12థ్ సెంచరీ టెక్స్ట్ తీసుకున్నప్పుడు పరిశిష్ట పర్వను మదర్ ఆఫ్ ద ఫస్ట్ నందా కింగ్ వాస్ ద కోటిషియన్ అని ఇలా మనకి అంటే తక్కువ లో బర్త్‌లో పుట్టారని చెప్తున్నారు. అందుకే వాళ్ళు పాపులర్ కాలేకపోయారని ఒక రీజన్ కూడా చెప్తున్నారు. సో, మరి ఇంపార్టెంట్ నందాస్ తీసుకున్నప్పుడు 9 ఇంపార్టెంట్ నందాస్ ఇంపార్టెంట్ అండి. మహాపద్మ, పాందుక అండ్ పాందుగటి అండ్ భూతపాల, రాష్ట్రపాల, గోవిష్ గోవిష్నాక అండ్ దశసిద్ధక, కవిర్ కైవర్త అండ్ ధన. సారీ అండి. ఇక్కడ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్. ఓకే. సో, మరి వీళ్ళ యొక్క ఇంపీరియల్ ఎక్స్‌టెంట్ ఏ విధంగా ఉంది అనంటే నందా క్యాపిటల్ వాస్ లొకేటెడ్ ఎక్కడండి? పాటలీపుత్ర. ఇది ఎక్కడుంది? ప్రెజెంట్ డే పాట్నాలో ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దే కన్ఫర్మ్డ్ బై ద బుద్ధిస్ట్ అండ్ జైన ట్రెడిషన్స్ యాస్ వెల్ యాస్ ద సంస్క్రిట్ ప్లే ద ముద్ర రాక్షస. ముద్ర రాక్షస ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ ఇది నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముద్ర రాక్షస నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డీటెయిల్‌గా. ఓకేనా? సో, ఇంకా నంద ఎంపైర్ తీసుకున్నప్పుడు ఇక్కడ
మనకి కొన్ని హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు పురాణాసు ఇవేంటండి పురాణాసు అండ్ హతిగుంప ఎంక్రప్షన్ తీసుకున్నప్పుడు నందాసి గురించి చెప్పడం జరుగుతుంది. సో నందాస్ కంట్రోల్డ్ ద ఈస్టర్న్ ఇండియా అండ్ గంగావల్లి అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద కళింగ అని చెప్తారు అకార్డింగ్ టు ది సోర్సెస్. తర్వాత జైనా ట్రెడిషన్ ఏం చెప్తుంది అని అంటే నందాస్ యొక్క మినిస్ట్రీ సబ్జుడిగేషన్ గురించి చెప్తుంది, కోస్టల్ ఏరియాస్ లో ఏ విధంగా ఉంది అని. అండ్ పురాణాస్ తీసుకున్నప్పుడు నందా కింగ్ మహాపద్మ నందా కింగ్ ఎవరండి మహాపద్మ డిస్ట్రాయ్ ద క్షాత్రియాస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి మిలిటరీ స్ట్రెంత్ ఏ విధంగా ఉందని తీసుకుంటే మనకి ఇక్కడ మిలిటరీ స్ట్రెంత్ తీసుకున్నప్పుడు అలెగ్జాండర్ అండ్ గ్రీక్ ఇన్వేడర్ నార్త్ వెస్టర్న్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ధనానంద. అలెగ్జాండరు ఇండియాకి ఎప్పుడు వచ్చారు నార్త్ వెస్ట్ ఇండియాకి అంటే ధనానంద యొక్క టైంలో రావడం జరిగింది. అది ఎప్పుడండి దీన్ని ఎవరో చెప్పారు అని అంటే ఇది ఒకటి చూసుకోవాలి. ఓకేనా, ఈ పేరు అనేది ఇంపార్టెంట్. అతను వచ్చేసి లాస్ట్ నందా కింగ్డమ్. తర్వాత మరి టైం అనేది కూడా చూసుకోవాలి, 326 BCE టైము. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే అలెగ్జాండర్ వాళ్ళ యొక్క ఆర్మీ ఎక్కడి వరకు రీచ్ అయిందంటే బియాస్ రివర్ వరకు రీచ్ అయిందని చెప్తారు. కానీ వాళ్ళు ఇక్కడ ఫైట్ అయితే చేయలేదు, తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, నందా ఆర్మీ డిడ్ నాట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఫేస్ ద అలెగ్జాండర్. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఏమున్నవి మరి అని అంటే సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు పురాణాస్ ఏం చెప్తున్నాయంటే నందా కింగ్ ఏకరత అంటే సింగిల్ రూరల్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా హిస్టారియన్ హెచ్సి రాయ్ చౌదరి థియరీస్ ఏం చెప్తున్నా అంటే నందాస్ హెల్డ్ ద సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఓవర్ దేర్ కోర్ టెరిటరీస్. ఇన్ ప్రజెంట్ డే ఏంటంటే కోర్ టెరిటరీ బీహార్ అండ్ యూపీ అని చెప్తున్నారు. ఓకేనా, బట్ అలౌడ్ ద కన్సిడరబుల్ అటానమీ ఇన్ ద 40 years పార్ట్. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఇది ఒక్క పాయింట్ చూసుకుని సరిపోతుంది. తర్వాత దిస్ ఈస్ సజెస్టెడ్ బై ద బుద్ధిస్ట్ లెజెండ్, ఎవరు చెప్తున్నారు అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వీళ్ళను ఓడించింది ఎవరండి చంద్రగుప్త మౌర్య. అండ్ వీటితో పాటు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం కొన్ని చెప్పొచ్చు. ఇక్కడ మనకి చూడండి పాటలీపుత్ర ద క్యాపిటల్ ఆఫ్ మగధ వాజ్ న్యాచురల్లీ ప్రొటెక్టెడ్. న్యాచురల్ గానే ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఎలా అనంటే ఇక్కడ మెయిన్ గా లొకేషన్ అండి, లొకేషన్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద గంగా అండ్ సన్ రివర్. సో గంగా అండ్ ట్రిబ్యూటరీస్ కనెక్టెడ్ టు కింగ్డమ్ విత్ ద ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్. తర్వాత వారి యొక్క ఫెర్టైల్ ల్యాండ్ కానీ ఫెర్టైల్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి వుడ్ అండ్ ఎలిఫెంట్ అడ్జస్టెంట్ ఏరియాస్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ అండి. సో అదేంటనేది నేను మళ్ళీ లాస్ట్ లో కూడా చెప్తాను. తర్వాత ఈ థియరీస్ చూడండి, డిడి కోసాంబి తీసుకున్నప్పుడు మగధాసు మోనోపోలి అని అన్నారు ఓవర్ ద ఐరన్ అని. ఓకేనా, అండ్ మైన్స్ ప్లేడ్ ద మేజర్ రోల్ ఇన్ ద ఇంపీరియల్ ఎక్స్పెన్షన్ అని అన్నారు. బట్ కానీ దీనిని ఉపేందర్ సింగ్ అనే అతను ఈ థియరీని డిస్ప్యూట్ చేశారు. ఇది ఒకటి జస్ట్ ఒకసారి చూసుకోండి, డిస్ప్యూట్ చేశారు. మగధ డిడ్ నాట్ హ్యావ్ ద మోనోపోలి అని అన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది రిచ్ అని అంటున్నారు. మెనీ మినరల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయని అంటున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ నందాస్ వాళ్ళు ద గ్రేట్ వెల్త్ ఆఫ్ నందాస్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళ దగ్గర ఎందుకు అంత వెల్త్ ఎక్కువగా ఉంది అంటే అంత సంపద ఎక్కువ ఎందుకు ఉంది అని అంటే సో నందాస్ వచ్చేసి ట్రెజర్ హార్డర్ అని అంటున్నారు. ఓకేనా, గుప్త నిధులు అని అంటారు కదా, సో ట్రెజర్ హార్డర్ అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇదే ఇంట్రడ్యూస్డ్ ద న్యూ కరెన్సీ సిస్టమ్ ఏంటంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్. ఓకేనా, ఇది ఎక్కడ కనుక్కున్నారు అనేది పాటలీపుత్ర, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీస్ అండ్ స్కాలర్ తీసుకున్నప్పుడు అకార్డింగ్ టు జైనా ట్రెడిషన్ తీసుకున్నప్పుడు కల్పక వాజ్ ద మినిస్టర్ ఆఫ్ ద ఫస్ట్ నందా కింగ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ హీ ఎంకరేజ్డ్ ద అడాప్ట్ ఆఫ్ ద అగ్రెసివ్ ఎక్స్పెన్షన్ పాలసీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి అతను ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ జైన్ టెక్స్ట్ ఏం సజెస్ట్ చేస్తుందంటే మినిస్ట్రియల్ ఆఫీసెస్ ఆఫ్ నందా ఎంపైర్ వర్ ద హెరిడేటరీ అని చెప్తుంది జైన టెక్స్ట్. తర్వాత రిలీజియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు హిందూయిజం, బుద్ధిజం, జైనిజం అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉండేవాళ్ళు. సో అంటే రిలీజియస్ అంటే ఈ రిలీజన్ ఆ రిలీజన్ అలా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఏం లేదు అని చెప్తున్నారు. సో నందాస్ అండ్ మౌర్యర్స్ అపేర్ హ్యావ్ ద ప్యాట్రనైజ్డ్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్ గ్రేటర్ మగధ రీజియన్. జైనిజం అజీవికసం అండ్ బుద్ధిజం. తర్వాత నో ఎవిడెన్స్ ఆఫ్ ద రూరల్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ ఎనీ కాంటెంపరీ రిలీజియన్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సో తర్వాత జైనా ట్రెడిషన్ ఏం చెప్తుందంటే సెవరల్ నందాసు దే ఫాలోడ్ ద జైనిజం అని చెప్తున్నాయి. ఓకే, నెక్స్ట్ అన్పాపులరైజ్డ్ అండ్ ఓవర్త్రో. మరి ఎందుకు వాళ్ళు ఇంత వెళ్తుంది స్టిల్ వాళ్ళు ఎందుకు పాపులరైజ్ కాలేకపోయారంటే ద వెరీ ఫస్ట్ రీజన్ నేను ఇందాక మీకు చెప్పాను, లో బర్త్ అని చెప్పడం అయితే ఒకటి జరిగింది.
సో ఓకేనా. అండ్ ఇంకో కొంతమంది ఏమంటున్నారు అని అంటే వర్త్లెస్ క్యారెక్టర్, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంతా వర్త్లెస్ గా లేదు అని. అండ్ శ్రీలంకన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ ఏం చెప్తుంది అని అంటే గ్రీడీ అండ్ ఇంపోజింగ్ ద అప్రెసివ్ ట్యాక్సేషన్, ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ ఇంపోజ్ చేసేవాళ్ళని. తర్వాత పురాణాస్ ప్రకారం తీసుకున్నప్పుడు దే మన వాళ్ళు ఏమంటున్నారంటే అధర్మిక, అధర్మిక అని అంటే ఏంటి అంటే దే డిడ్ నాట్ ఫాలో ద నామ్స్ ఆఫ్ ద ధర్మ, ధర్మాన్ని ఫాలో అయ్యేవారు కాదు అని. తర్వాత అదే ఓవర్ థ్రోన్ బై ఎవరు, నెక్స్ట్ వచ్చింది చంద్రగుప్త మౌర్య. ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. తర్వాత బుద్ధిస్ట్ టెక్స్ట్ తీసుకుంటే మిలిండ పన్హా. సో మిలిండ పన్హా ఏ మెన్షన్ చేస్తుంది అని అంటే వార్ బిట్వీన్ ద నంద జనరల్ భద్రశాల. సో భద్రశాల అని అంటే ఇక్కడ చూడండి భద్రశాల మీకు ఈ పేరు తెలుసు. అండ్ ద చంద్రగుప్త, ఇది ఇంపార్టెంట్. ఇది ఏది మనకి మెన్షన్ చేస్తుంది అని అంటారు. ఓకే, వార్ బిట్వీన్ ద నంద అండ్ చంద్రగుప్త అని గురించిన దాని గురించి మనకి ఏ బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తుంది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు చూద్దాం, వాట్ మేడ్ మగధ మోస్ట్ పవర్ఫుల్ మహాజానపద. అసలు మగధ ఎందుకు ఇంత పవర్ఫుల్ అవ్వడం జరిగింది అని అంటే మనకి ఇంకా మౌర్యన్ ఉంది, అవన్నీ ఇంకా ఉన్నాయండి. మౌర్యన్స్ ఉన్నాయి, శుంగాస్ ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. సో మెయిన్ గా తీసుకుంటే ఇక్కడ రీజన్ ఏంటంటే న్యాచురల్ బౌండరీస్ అనేవి ఉండడం జరిగిందండి మగధకి. సో న్యాచురల్ బౌండరీస్ ఏంటి అంటే గంగా, సన్ అండ్ చంపా రివర్ అనేది నార్త్ వెస్ట్ ఈస్ట్ కి మనకి న్యాచురల్ బౌండరీస్ గా ఉండడము. తర్వాత విద్యాన్స్, సో విద్య తెలుసు కదండి మీకు, విద్యాన్స్ పర్స్ ఆన్ ద సౌత్. తర్వాత ఇంకా మరి వచ్చేసి ద ట్రాన్స్పోర్ట్ అండ్ వాటర్ సప్లై అనేది చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఉండడము. ఓకేనా. అండ్ ది సరౌండెడ్ బై ద 5 హిల్స్ అని అంటారు. సో ఈ విధంగా న్యాచురల్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నప్పుడు ఈజీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్ గా ఉండేది. ద సిటీ ఆఫ్ పాటలిపుత్ర, ద క్యాపిటల్ ఆఫ్ మగధ, ఎక్కడ ఎక్కడ ఉందంటే బ్యాంక్ ఆఫ్ గంగాస్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అబండెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి. అది వాళ్ళకి మెయిన్ గా ఒక స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఎలిఫెంట్స్ ఒక మెయిన్ గా, తర్వాత ఫారెస్ట్ కూడా బాగా ఉండడం, తర్వాత మినరల్స్ అనేవి ఐరన్ మైన్స్ అనేవి దగ్గరలో ఉండడం, రెయిన్ ఫాల్ అనేది సఫిషియెంట్ గా ఉండి పంటలు బాగా పండడము, ఫెర్టైల్ ల్యాండ్ అనేది ఉండడము. ఓకేనా. తర్వాత ఎకనామికల్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు సెంట్రల్ రూట్ అనేది బిట్వీన్ ద వెస్ట్ అండ్ ఈస్ట్ కి ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పొచ్చు. తర్వాత ప్రాస్పరిటీ అండ్ గ్రోత్, అగ్రికల్చర్ అనేది, మైనింగ్ అనేది అన్ని కూడా వాళ్ళ దగ్గర చాలా బాగుండడం అనేది జరిగింది. ఓకేనా. తర్వాత పొలిటికల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు పొలిటికల్ ఫ్యాక్టర్స్ లో ఇక్కడ మనకి మగధాని పరిపాలించిన వాళ్ళ గురించి కూడా తీసుకున్నప్పుడు వెరీ పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎవరంటే వెరీ పవర్ఫుల్ పర్సన్స్ అంటే బింబిసారుడు అండ్ అజాత్ శత్రు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అని మనం చెప్పొచ్చు. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ మిలిటరీని మెయింటైన్ అయితే చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద మగధ. మెయిన్ ఫీచర్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మహాజనపదాస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ద గణ అండ్ సంఘాస్ అని అంటాము. సో ద చీఫ్ అండ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ దేర్ పాలిటీ. సో మరి అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే మహాజానపదాసు దేవర్ సపోర్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తారా లేదా అండి మనకి అడ్మినిస్ట్రేషన్ లో. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రోల్ ఇంపార్టెంటా కాదా, సిఓఎం. ఓకేనా. మరి ఎవరు సిఓఎం ని ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా సో వాళ్ళ డెసిషన్స్ అంతగా తీసుకుంటారా లేకపోతే సిఓఎం ద్వారా తీసుకుంటారా, ఇది మీరు గుర్తుపెట్టుకొని చదవాలి, మంచిగా అర్థమవుతుందా. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇది ఇంపార్టెంట్. తర్వాత మరి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా డిపార్ట్మెంట్స్ ఉండేది ఇందులో. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, జస్టిస్, డిఫెన్స్ ఇలా సపరేట్ గా ఉండడం వల్ల ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ డేస్ మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ మనకి సపరేట్ గా, డిఫెన్స్ సపరేట్ గా, ఫైనాన్స్ సపరేట్ గా, జస్టిస్ సపరేట్ గా ఇలా ఉన్నాయా లేదా. సో అప్పుడు ఏమవుతుంది, అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ సింపుల్ గా ఉంటుంది అండ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత బేసిక్ యూనిట్ ఆఫ్ సెటిల్మెంట్ ఏమంటారంటే గ్రామాస్ అని. 2 గ్రామాస్ కేమ్ ఇన్ టుగెదర్, సో దట్ ఈస్ ద సంగ్రామ. అండ్ ద లీడర్ ఆఫ్ ద విలేజ్ ఏమంటారంటే గ్రామిని అంటారు. తర్వాత వెల్ డిఫైన్డ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ అనేది వీళ్ళకు ఉండేది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇన్ గణ సంఘాస్ తీసుకుంటే దే హ్యాడ్ ద ఓలి ఒలిగ్రాచువల్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నెన్స్ ఉండేది. తర్వాత ఇక్కడ అంటే ఎలక్టెడ్ కింగ్ అనే వాళ్ళు ఉండేవాళ్ళండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సొసైటీ ఏ విధంగా ఉండేదంటే వేరియస్ క్లాసెస్ ఉండేది, లైక్ నోబెల్స్, ట్రేడర్స్, ఫార్మర్స్, లేబర్స్ ఉండేది. బట్ కాస్ట్ సిస్టమ్ వాజ్ నాట్ ఇట్ ఫుల్లీ డెవలప్. కాస్ట్ సిస్టమ్ ఇక్కడ అంతగా పెద్దగా డెవలప్ అవ్వలేదు. సో అందుకనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నిజానికి. ఓకేనా. తర్వాత కసక అండ్ Kshatrika donated the common peasants who were generally ఆఫ్ ద శుద్ర జాతి. తర్వాత స్లేవరీ అనేది అండ్ తర్వాత మ్యారేజ్ అలవెన్సెస్ అనేవి ఉండేవి. నెక్స్ట్ ఎకానమీ పరంగా తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ అనేది చాలా డెవలప్డ్ గా ఉండేదండి. అగ్రేరియన్ అని కూడా అనేవాళ్ళు. సో ఇక్కడ చూడండి, ద పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ వాజ్ ద లార్జ్లీ అగ్రేరియన్.
ఓకే. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ తీసుకున్నప్పుడు కాయినేజ్, ఓన్ కాయిన్స్ అనేది వాళ్ళకుండేది. అండ్ దే మేడ్ ద కాయిన్స్ విత్ ద సిల్వర్ అండ్ కాపర్. సో, పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ద కాయిన్స్ వర్ నోన్ యాస్ ఎ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని అంటాము. ఇది మీకు సింబల్ అండి. తర్వాత రిలీజియన్ తీసుకున్నప్పుడు వీళ్ళు రిలీజియన్స్ టోలరెన్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే డైవర్స్ రిలీజియన్స్ కూడా వీళ్ళు ఉండేది. హిందూయిజం, బుద్ధిజం, జైనిజము. తర్వాత పాట్రనైజ్డ్ ద డిఫరెంట్ రిలీజియన్స్. తర్వాత మిలిటరీ తీసుకున్నప్పుడు వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ అనేది వీళ్ళకి ఉండేది. లైక్ ఎలిఫెంట్స్ కానీ, కావెలరీ కానీ, తర్వాత ఓన్ పర్సనల్ ఆర్మీస్ అనేవి ఎవరికి వాళ్ళకి ఉండేది. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు యూనిక్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఉండడం జరిగింది. స్తూపాస్, టెంపుల్స్, ప్యాలెసెస్ ఇలా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం అయితే జరిగింది అన్నట్టుగా. మరి మెయిన్ ఇంపార్టెంట్ వాట్ వాస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మహాజానపదాస్ విత్ రిగార్డింగ్ టు ద ఎర్లీ ఇండియన్ హిస్టరీ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ వచ్చేసి దే విట్నెస్ ద రైస్ ఆఫ్ పవర్ఫుల్ అంటే వీళ్ళు ఒక విట్నెస్ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ రూలర్స్ వచ్చారు అని చెప్పడానికి. ఓకేనా. తర్వాత ఎమర్జెన్సీ ఆఫ్ ద టెరిటోరియల్ స్టేటస్ రావడము లైక్ మహాజానపదాస్. తర్వాత షిఫ్ట్ టువర్డ్ ద అర్బనైజేషన్ కి షిఫ్ట్ అవ్వడము, ఫార్మేషన్ ఆఫ్ ద పొలిటికల్ అలవెన్సెస్ ఏర్పాటు చేసుకోవడము, డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవడము, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లేటర్ ఇండియన్ హిస్టరీ. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ రీజన్స్. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. అందులో డీప్ నాలెడ్జ్ అంత ఏముండదు. ఓకేనా. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వాట్ వర్ ద అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే యూజ్ అయిద్దండి. వాట్ వర్ ద కాజెస్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ మహాజానపదాస్. సో మరి ఇంత మహాజనపదాస్ ఇంత గొప్ప ఇవన్నీ ఉంది కదా, మరి ఎందుకు వాళ్ళు డిక్లైన్ అయ్యారు అనేది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ వీక్ రూలర్స్. మనకి అశోకం తర్వాత రూలర్స్ అనేవాళ్ళు నేను ఇక మీకు చెప్తాను. మౌర్యన్స్ అవన్నీ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా. అశోకం తర్వాత వీక్ వచ్చిన రూలర్స్ అంత స్ట్రాంగ్ లేకపోవడము. ఓకేనా. తర్వాత ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా హెవీ టాక్సేషన్, తర్వాత అగ్రికల్చర్ అనేది పడిపోవడము, అగ్రికల్చర్ డిక్లైన్ అవ్వడము, డిఫారెస్టేషన్, తర్వాత సాయిల్ ఎగ్జిస్టేషన్. సో ఈ విధంగా ఇరిగేషన్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా రీజన్ చెప్పొచ్చు. తర్వాత ఫారిన్ ఇన్వెన్షన్, వేరే వాళ్ళు మన దగ్గరికి ఇప్పుడు మౌరియన్స్ లోకి ఎంట్రీ అవ్వడం లైక్ గ్రీక్స్ కానీ, అలెగ్జాండర్ గ్రీక్స్. తర్వాత ఇక్కడ చూడండి ఇలా వీళ్ళు రావడం కూడా ఒక నెగెటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. తర్వాత రీజనల్ గా రివోల్ట్స్ అంటే ఇప్పుడు ఒక కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం ఉంది. ఒక దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటేనే దేశం ఉంటది. సో దేశంలో ఉన్న చిన్న చిన్న స్టేట్స్ అందరూ వాళ్ళు కొట్టుకుంటే అప్పుడు దేశమైనా కూడా ఏమంటారు డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ వస్తుంది కదా. సో ఫస్ట్ మనం కలిసి ఉండి తర్వాత పక్కలతో ఫైట్ చేయాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాము. ఒక ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళమే గొడవలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎదుటి వాళ్ళకి మనం చీఫ్ అయిపోతామా లేదా? ఎదురు వాళ్ళు ఈజీగా మనల్ని ఆక్యుపై చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో అదొక రీజన్. తర్వాత సక్సెషన్ డిస్ప్యూట్స్, సివిల్ వార్స్ రావడం ఇలా కొన్ని మనకి రీజన్స్ అని మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి. రేపు మనము మౌర్యన్స్ శాతవాహనాస్ రేపు మనం కంప్లీట్ చేసుకుందాము. రిమైనింగ్ డైనస్టీ కూడా. థ్యాంక్ యూ.